కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. కాసేపట్లో ప్రకాశం బ్యారేజీకి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,88,000 క్యూసెక్లుగా ఉంది. వాగులు పొంగి పొర్లుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, వరద ఉధృతి ఎక్కువగా ఉంది. కృష్ణానదికి కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయబోతున్నారు అధికారులు. డీటెయిల్స్ అంటే మరికొద్దిసేపట్లోనే ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఎందుకంటే ప్రస్తుతం 3,88,000కు పైబడి వరద నీరైతే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరొక 10,000 క్యూసెక్కులు దాటితే ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక చూస్తే కనుక తెలంగాణలో పడుతున్న భారీ వర్షాలతో దిగువన ప్రకాశం బ్యారేజ్కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. సరిగ్గా వారం రోజుల క్రితం చూస్తే ప్రకాశం బ్యారేజ్కి రికార్డు స్థాయిలో వరద చేరింది. 11,43,000 క్యూసెక్ల వరద అయితే వచ్చి చేరింది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ చరిత్రలో అంత భారీ వరద రాలేదనే చెప్పుకోవచ్చు. వరద రావడంతో మొత్తం ప్రకాశం బ్యారేజ్ ఎగువను కావచ్చు, దిగువనున్న పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే మరొకసారి ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం వరద పెరుగుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 2 లక్షల పైగా క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీకి చేరటంతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఎగువనున్న మున్నేరు కూడా ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే నందిగామ, జగ్గపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే సూచించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నందిగమ వద్ద మున్నేరులో దాదాపుగా 70,000 క్యూసెక్ల వరద నీరు అయితే ప్రవహిస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పైనుంచి ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న వరదంతా కూడా దిగుకి వస్తుంది. ఇప్పటికే వచ్చవాయి లింగాల వద్ద బ్రిడ్జి పైకు మున్నేరుకు సంబంధించిన వరద అయితే చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇదే పరిస్థితి సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద దాదాపుగా 3,88,000 పైగా క్యూసెక్ల నీరు కిందకి విడుదల చేస్తున్నప్పటికీ ఇది మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం బ్యారేజ్కి సంబంధించి 67 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి కిందకు వరద నీరునైతే విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నదీ పరివాహక ప్రాంతాలు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దిగువనున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లంక గ్రామాలు వారం రోజుల పాటు వరదలోనే మునుగుతున్నాయి. ప్రస్తుతం వరద మరొకసారి రావడంతో ఆ గ్రామాలన్నింటిలో కూడా ఇప్పటికే వరద చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వరద నీరు తగ్గితే పంటలను కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ వారం రోజుల వ్యవధిలోనే మళ్ళీ వరద పెరగడంతో ఆ పరిస్థితి అయితే లేదు. రైతులంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గడిచిన 24 గంటల్లో ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. అటు జగ్గపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో దాదాపుగా 5 సెంటీమీటర్ల పైబడే వర్షం అయితే నమోదైన పరిస్థితి ఉంది. ఇక మున్నేరు నుంచి వచ్చి చేరుతున్న వరద కావచ్చు, ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వరదతో కావచ్చు, మొత్తం ప్రకాశం బ్యారేజీకి భారీగా అయితే వరద కొనసాగుతోంది. ఇది మరింతగా పెరిగే అవకాశాలే ఉన్నాయనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు బెజవాడ నగరాన్ని కూడా ఇటు భారీ వర్షాలు కొంత ఇబ్బంది పెడుతున్నాయి. గడిచిన వారం రోజులుగా విజయవాడ పరిధిలోని అనేక కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. ఇటు భారీ వర్షాలు కావచ్చు, ఇటు వరదతో పూర్తి స్థాయిలో ప్రజలంతా కొంత ఆందోళనతో ఉన్న పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. అండ్ అశోక్, ఇప్పుడు ఇంకొక 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అలాగే ఎగువను కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ ఫ్లో పెరిగితే పరిస్థితి నెక్స్ట్ ఏంటి? ఆల్రెడీ విజయవాడ అంతా కూడా వరదలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, లంక గ్రామాలు కూడా. సో ప్రజలు ఏం చెప్తున్నారు? వాళ్ళు భయం కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అధికారులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వారం రోజుల నుంచి కూడా చూస్తే విజయవాడ నగరం అంతా కూడా వరద నీటితోనే నిండిపోయి ఉన్న పరిస్థితి. చాలా కాలనీలు వరద నీటిలోనే ఉన్నారు. అక్కడ ప్రజలు అనేక రకాల
ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ప్రకాశం బ్యారేజ్ కూడా గతంలో లేనంతగా రికార్డు స్థాయిలో వర్షపాతం ఏదైతే వరద వచ్చింది, ఈ వరదతో దిగువనున్న ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. అయితే మనం చూస్తున్న ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు ఏదైతే ఈ కృష్ణలంక ప్రాంతం కావచ్చు, అలాగే రాణిగారి తోట, ఈ ప్రాంతాలన్నీ కూడా గతంలో కేవలం 3-4 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తే అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ 2 దశల్లో ఏదైతే ఈ రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో దీంతో ఈ వరద ప్రవాహం ఏమాత్రం ఈ కాలనీలోకి రాకుండా అడ్డుకట్ట అయితే పడింది. ఎందుకంటే మొన్న 11,43,000 క్యూసెక్ల వరద వచ్చినప్పుడు ఆ కడకట్ట కనుక ఏదైతే ఆ రక్షణ కూడా అనేది లేకపోతే ఖచ్చితంగా ఆ నీరంతా కూడా ఈ విజయవాడ నగర పరిధిలోని అనేక కాలనీలకు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉండేది. ఓవైపు బుడమేర నుంచి వచ్చిన వరదతో విజయవాడ నగరంలో అటుపక్క ఉన్న కాలనీలన్నీ మునిగిపోతే, ప్రకాశం బ్యారేజ్ కనుక రక్షణ కూడా లేకపోతే ఇటుపక్క ఉన్న కాలనీలు కూడా అదే ముప్పు భయం ఉండేది. కానీ ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఆ రిటైనింగ్ వాల్ ప్రస్తుతం ఈ కరకట్ట ప్రాంతం ప్రజలంతా కూడా సురక్షితంగానే ఉండాలని చెప్పుకోవచ్చు. కానీ వాతావరణ శాఖ అంచనా వేస్తున్న లెక్క ప్రకారం రెడ్ అలర్ట్ ఇస్తుంది. ప్రస్తుతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే ఐఎండీ కావచ్చు, అలాగే ఈసీడబ్ల్యూఎంఎఫ్ ఈ 2 సంస్థలకు సంబంధించిన అంచనాలు నివేదికలు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బుడమేర కావచ్చు, అలాగే విజయవాడ నగర పరిధిలో అటు ఐఎండీ చెప్పిన లెక్క ప్రకారం కావచ్చు, ఈసీఎండబ్ల్యూఎఫ్ చెప్పిన లెక్క ప్రకారం కావచ్చు, వర్షపాతం అనేది కొంత అంచనా వేరేగా ఉంది. బుడమేరు ప్రాంతంలో ఎక్కువ పడవచ్చు, లేదంటే విజయవాడ నగరంలో ఎక్కువ వర్షం పడుతుందని కూడా వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు కొంత ఆందోళనలో ఉన్న పరిస్థితి అయితే మనకి కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.